కాసేపట్లో అందుబాటులో ఉన్న మంత్రులతో సమావేశం కానున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. బంజారాహిల్స్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరగనున్న ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంటారని తెలుస్తోంది. రైతు భరోసా, స్థానిక ఎన్నికలు, రాజీవ్ యువ వికాసం వంటి అంశాలపై డిస్కస్ చేయనున్నారు. వానాకాలం సీజన్ ముందుగానే మొదలవడంతో రైతులకు పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పథకం అమలు, గత యాసంగి పెండింగ్ నిధుల చెల్లింపులపై చర్చించి నిర్ణయం తీసుకొనున్నారు. గతంలో మాదిరి కాకుండా వారం రోజుల్లోపు చెల్లింపులు పూర్తి చేయడంపై ఫోకస్ పెట్టనున్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా కేబినెట్ మీటింగ్లో ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఎన్నికలకు సంబంధించిన సన్నాహాలు, పార్టీ వ్యూహాలపై కూడా మంత్రులతో సీఎం చర్చించనున్నారు. ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలి, ముందుగా పంచాయతీ ఎన్నికలా లేదా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలా అనే దానిపై మంత్రుల అభిప్రాయాన్ని తెలుసుకొనున్నారు రేవంత్. దానికి తగ్గట్టు ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ముందుకు వెళ్లనుంది. మంత్రులతో సీఎం రేవంత్ మీటింగ్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, మీటింగ్ లో ఏ అంశాలపై చర్చించనున్నారు? మరికొద్దిసేపట్లో కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రుల సమావేశం ప్రారంభం కాబోతుంది. అయితే ఈ మంత్రుల సమావేశంలో చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనబడుతున్నది. ఇందులో ప్రధానంగా రైతు భరోసా, తర్వాత ఈ లోకల్ బాడీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో ప్రభుత్వం మంత్రుల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చర్చించి ఈ రెండింటి అంశాల మీద కూడా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ప్రకటించే అవకాశం కూడా ఉన్నట్లు చర్చ అయితే జరుగుతూ ఉన్నది. ఇక రైతు భరోసాకు సంబంధించి ఇప్పటికే వానాకాల సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఈ వానాకాల సీజన్కి సంబంధించిందే ఈ రైతు భరోసాను గతంలో కొంత డిలే అయింది. గతం తరహాలో కాకుండా ఈసారి ఈ వారం రోజుల లోపల పూర్తి స్థాయిలో రైతులందరికీ కూడా వాళ్ళ ఖాతాలో ఈ రైతు భరోసా నిధులను జమ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఆ దిశగానే కసరత్తు కూడా చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ రైతు భరోసాకు సంబంధించి ఇప్పటి వరకు రైతులు ఎంతమంది ఉన్నారు, జూన్ 5 వరకు ఎవరైతే తమ పాస్బుక్లు గతంలో రాని వాళ్ళు కొత్తగా ఎవరైతే ఎంట్రీ చేసుకుని పాస్బుక్లు తీసుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కూడా జూన్ 5 అనేది ఒకటి కట్ ఆఫ్ డేట్ గా ప్రభుత్వం పెట్టుకున్నది. సో అప్పటి వరకు ఎవరైతే ఈ పాస్బుక్లు కొత్తగా తీసుకున్నారో, గతంలో రాని వాళ్ళు మళ్ళీ దరఖాస్తు చేసుకున్నారో, సో వాళ్ళందరికీ కూడా ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరూ కూడా ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి ఎంతమంది రైతులు ఉన్నారు అనే దాని మీద కూడా ఆ దిశలో ఇవాళ చర్చించి ఈ రైతు భరోసా ఎప్పటి నుంచి ఇచ్చే అవకాశం ఉంటుంది, తర్వాత ఎన్ని రోజులలో ఇచ్చే అవకాశం ఉంటుంది, ఎన్ని రోజులు ఇద్దాము అనే దాని మీద కూడా మంత్రులతో చర్చించి సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగే ఈ సమావేశంలో దీని మీద కీలకమైనటువంటి ప్రకటన చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక దీంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన అంశంలో గత కొన్ని రోజుల నుంచి కూడా దీని మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. చాలా మంది ఈ స్థానిక సంస్థలలో పోటీ చేసే వాళ్ళందరూ ఆశావాదులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు దీని మీద ప్రభుత్వం ప్రకటన చేస్తుందా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు. దాని మీద కూడా ఇవాళ జరిగే ఈ మంత్రుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి దీని మీద కూడా కీలకమైనటువంటి ప్రకటన చేసే అవకాశం అయితే ఉన్నట్లు తెలుస్తా ఉన్నది. ఎందుకంటే ఇప్పటికే ఆ మంత్రుల నుంచి కొన్ని లీకులు కూడా వస్తున్నాయి. సో జిల్లా పర్యటనలో భాగంగా మంత్రులు కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన దాని మీద వచ్చే అవకాశం ఉంది, అందరూ కూడా అలర్ట్ గా ఉండాలని చెప్పేసి కూడా మంత్రులు చెప్తా ఉన్నారు. కాబట్టి దానికి సంబంధించి ఇవాళ జరిగే ఈ మంత్రుల సమావేశంలో దీని మీద కూడా కీలకమైనటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం ఒక అంచనా ప్రకారం ఇప్పటికే ఈ నెలాఖరులోపు ఈ స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి షెడ్యూల్ విడుదల చేయాలి. ఇక జూలైలో ఈ ఎంపీటీసీ, జెడ్పీటీసీతో పాటు సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి పూర్తిగా ఎన్నికల ప్రక్రియ కూడా పూర్తి చేయాలని చెప్పేసి ఒక నిర్ణయంలో ఉన్నది. కాబట్టి దానికి సంబంధించి మరి ఈ నెలాఖరులోపు కనుక ఇస్తే మనకు ఎలక్షన్లు ఎప్పుడు నిర్వహించుకునే అవకాశం ఉంటుంది, పూర్తి స్థాయిలో రిజల్ట్స్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది, తర్వాత ఇంకా ఏమైనా కారణాల వల్ల ఇవి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుందా, ఒక సజావుగా నిర్వహించాలంటే ఏం చేయాలి, సో ముందుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు వెళ్లాలని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది. కాబట్టి దీని మీద మరి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు కనుక ముందుగా వెళ్తే అవి ఎప్పుడు నిర్వహించే అవకాశం ఉంటుంది, దాని తర్వాత ఈ సర్పంచ్ ఎన్నికలకు సంబంధించి ఎప్పుడు నిర్వహించే అవకాశం ఉంటుంది, మనము ఎట్లా ముందుకెళ్లుదాము, దీనికి సంబంధించి మరి ఇక ఇప్పటి వరకు ప్రభుత్వం వచ్చి 7.5 అయిపోతుంది. కాబట్టి ఇప్పటి వరకు ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయి, ఇప్పటి వరకు ప్రజల కోసం అమలు చేసినటువంటి పథకాలను గ్రౌండ్ లెవెల్లో ప్రజలకు అర్థమయ్యే విధంగా ఎట్లా తీసుకెళ్లాలి, మంత్రుల ఆధ్వర్యంలో ఎట్లా ముందుకెళ్లాలి, జిల్లాల వ్యాప్తంగా కూడా దీనికి సంబంధించినటువంటి ప్రచారాలు, తర్వాత గ్రౌండ్ లెవెల్లో ప్రతి
పౌరునికి చేరే విధంగా ఉండాలంటే ఏం చేయాలి, ఇట్లా ఓవరాల్గా ఈ అన్ని అంశాల మీద కూడా ఇవాళ చర్చించే అవకాశం ఉంటుంది. దీని మీద ఈ 2 అంశాల మీద కూడా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుని ప్రకటన చేసే అవకాశం కూడా కనబడతా ఉన్నది. ఎందుకంటే ఇవాళ సాయంత్రం రైతు నేస్తం కార్యక్రమం ఉంది. రైతు నేస్తం కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే అగ్రికల్చర్ యూనివర్సిటీ ఆడిటోరియం ఉందో అక్కడ నుంచి డైరెక్ట్గా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు. కాబట్టి ఈ రైతు భరోసా విషయంలో రైతులకు ఆ సాయంత్రం జరిగే సమావేశంలో కొన్ని సూచనలతో పాటు ఈ రైతు భరోసా విషయంలో క్లారిటీ ఇచ్చే అవకాశం కూడా ఉన్నట్లు చర్చ జరుగుతూ ఉన్నది. కాబట్టి మేజర్గా ఈ 2 అంశాలతో పాటు ఇక రాజీవ్ యువ వికాసానికి సంబంధించి ఇప్పటికే దాని మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకు దరఖాస్తులు వచ్చాయి. కాబట్టి ఈ విషయంలో ఎట్లా ముందుకెళ్ళాలి, అందులో కొంతమంది అనర్హులు కూడా వచ్చారని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి ఆ విషయంలో ఎట్లాంటి ఇప్పటివరకు తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఏంటి, రైతు రాజీవ్ యువ వికాసం విషయంలో ఎట్లా ముందుకెళ్ళాలి, అది ఎప్పటి నుంచి అమలు చేస్తే బాగుంటుంది, ఇట్లా వీటితో పాటు ఇప్పటి వరకు అమలు చేసినటువంటి పథకాలకు సంబంధించి గ్రౌండ్ లెవెల్లో ఎట్లా ఉన్నది, సో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటివరకు ఎన్ని పూర్తి అయ్యాయి, ఎన్ని బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయి, ఏ స్థాయిలో ఎన్ని ఉన్నాయి, సో ఈ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి నిధులు ఇప్పటివరకు మనము ఎన్ని విడుదల చేశాం, ఇట్లా ఓవరాల్గా ఈ పథకాలకు సంబంధించి, తర్వాత రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి, తర్వాత ఈ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఇవాళ జరిగే ఈ మంత్రుల సమావేశంలో చర్చించి దీని మీద నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉన్నది. సూర్య.